రోజు ద్రోణుడు విద్యాభ్యాసానికి ఒక పరీక్ష పెట్టాడు. విల్లు ఎక్కించి పక్షి కంటి మీద మాత్రమే దృష్టి పెట్టడం. అందరూ చెబుతూనే పోయారు, పక్షి, చెట్టు, ఆకులు. కాని అర్జునుడు చెప్పాడు, నాకు కంటిపైన తప్ప ఎట్టూ కనిపించడం లేదు గురువులారా. ఈ సంఘటనలు కౌరవుల అసూయ, పాండవుల శౌర్యానికి బీజం వేశాయి. అర్జునుడు ధనుర్విద్యలో నిపుణుడిగా వెలుగొందుతూ ఉండగా హస్తినాపుర వేదికపై ఒక అద్భుతమైన యోధుడు ప్రవేశించాడు. అతను ఎవరో కాదు, కర్ణుడు. కర్ణుడు అర్జునుడితో సమానంగా ఉండే శౌర్యాన్ని ప్రదర్శించాడు. ద్రోణాచార్యుడు అనుమతించకపోతే ధనుర్విద్యలో కర్ణుడి ప్రవేశం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. దుర్యోధనుడు కర్ణుని ప్రతిభను చూసి సంతోషించి అతనికి అంగదేశ రాజ్యాన్ని ఇచ్చాడు. అదే సమయంలో కర్ణుడు దుర్యోధనునికి స్నేహితుడిగా మారాడు. ఇది మహాభారతం ప్రధాన మలుపు. ఇంతలో హస్తినాపురంలో పాండవుల పట్ల అసూయ పెరిగిన కౌరవులు లాక్షాగృహం అనే కుట్రతో వారిని నిప్పులో కాల్చాలని యత్నించారు. కాని వారు వితుర్దాక్షిణ్యంతో తప్పించుకొని అడవిలోకి చేరిపోయారు.